గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రేమమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి పర్వదినంగా ఈ రోజును కూడా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే మొట్టమొదటగా 44వ జన్మదినోత్సవాన్ని గుంటూరులో జరపాలని అమ్మ కోటేశ్వరరావు గారు తీర్మానం చేసినప్పుడు వాళ్ళంతా కలిసి అనుకొని నాతో చెప్పినప్పుడు చేయాలనుకుంటున్నామంటే నేను మామూలుగా అయితే వద్దు అని చెప్పేవాడిని, కానీ చెప్పలా. చూసుకోండి, కానీ ఈ రోజుని విశ్వ శాంతి సమైక్యతా దినంగా జరుపుకోండి. మార్చి 5th మనకి విశ్వశాంతి సమైక్యతా దినము. రిపబ్లిక్ డే ఎట్లా ఉందో, ఇండిపెండెన్స్ డే ఎట్లా ఉందో, శివరాత్రి ఎట్లాగుందో, దీన్ని మార్చి 5ని యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోండి. నాకు అభ్యంతరం లేదు, కలవండి. దీన్ని ఈ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ డేని, ఈ జన్మదినాన్ని ఎందుకు పెట్టానో చాలా జాగ్రత్తగా, ఓన్లీ 5 to 10 minutes జాగ్రత్తగా వినండి. ఎందుకని జన్మదినం చేస్తాం మేము అని అంటే, నేను యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ డేగా డిక్లేర్ చేసి చేయమన్నది ఎందుకంటే దాంట్లోనే అర్థం ఉంది. ఈ శరీరం ఎందుకు వచ్చిందో, ఆ దివ్యమైన శక్తి, విశ్వశ్రీ శక్తి ఈ శరీరాన్నిచ్చి, ఈ ఆకారాన్నిచ్చి, ఈ జీవితాన్నిచ్చి ఈ లోకంలోకి ఎందుకు పెట్టిందో దానికి తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ మార్పులు తీసుకొస్తూ ఉన్నత స్థితికి తీసుకొస్తూ ఇప్పటికీ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఈ మార్చి 5 బర్త్డే ఎంతో ఈ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి మీకు ముందే చెప్పాను, సంవత్సరం కిందటనే చెప్పాను. అది యథార్థమైన సత్యము. 2 రోజులే అఫీషియల్గా చేద్దామని నేను చెప్పాను, 4, 5. కానీ అమ్మ సంకల్ప ప్రకారం 25 నుంచే 25 కేకే గుప్తా వాళ్ళ మనమరాలకు పెళ్లి చేసి 26 నుంచి కూడా దైవికమైన కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా దైవిక కార్యక్రమాలు పెట్టుకొని మనం 4, 5 ఫుల్ స్టాప్ కామాలు లేకుండా మధ్యలో కొన్ని గంటలు మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చి నిద్రపోవటానికి చేయటానికని చేశారంటే ఎంత కూడా మ్యాగ్నెట్ ఫీల్డ్గా చేసి ఒక విద్యమైనటువంటి మీరు కనుక కనెక్షన్ పెట్టుకోగలిగినట్లయితే మీలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ మానసికమైన శక్తి జాగృతమై ఎంతో ఉత్సాహంతో మీరు శక్తివంతమై మీ కుటుంబానికి మీరు ఉపయోగపడి ప్రపంచానికి ఉపయోగపడతారు. ఇది ఎందుకు చెప్పానంటే ఈ రోజుని ఏ రోజు అని చెప్పారు? యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ డే. చెప్పండి. విశ్వశాంతి సమైక్యత దినము, దినోత్సవం అని పెట్టుకున్నాను. విశ్వశాంతి సమైక్యత దినము, విశ్వశాంతి, విశ్వ సమైక్యత. ఇదే విశ్వయోగి విశ్వంజీ యొక్క విజన్, ఇదే విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం, ఇదే విశ్వయోగి విశ్వంజీ యొక్క ధ్యేయం. శాంతి రావాలి, విశ్వశాంతి రావాలి, యూనివర్సల్ పీస్ రావాలి. ఎలా వస్తుంది? సమైక్య ద్వారానే వస్తుంది, లేకపోతే రాదు. సమైక్యం కాకపోతే శాంతి లేదు, మనశ్శాంతి లేదు, గృహశాంతి లేదు, గ్రహశాంతి ఉండదు, గ్రామశాంతి లేదు, దేశంలో శాంతి లేదు, ప్రపంచంలోనే శాంతి లేదు. అవునో కాదో మీరు చూసుకోండి. ఈనాడు మనం ఏదైతే 40 సంవత్సరాల నుంచి నేను ఘోషిస్తున్నానో, ఏదైతే ప్రబోధం చేసి హెచ్చరిస్తున్నానో, హెచ్చరించను కూడా ఒక అల్టిమేటంలాగా కూడా హెచ్చరికలు కూడా చేశాను. అది ఈనాడు నిజమని చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి గుర్తిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నారు. దీని గురించి మీరు చెప్పింది జరుగుతున్నది అని ఫోన్లు చేయటం కాదయ్యా, దీన్ని ఎట్లా మార్చుకోవాలి మళ్ళీ అనేది ఆలోచించుకోండి. ఒక డాక్టర్ ఎట్లాగైతే, ఒక సర్జన్ ఎట్లాగైతే
ఒక వ్యాధితో బాధపడుతున్న రోగి తన దగ్గరికి వస్తే అది భయంకరమైనటువంటి రోగమైనప్పటికి కూడా రోగిని భయపెట్టకుండా చక్కగా దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేసి ఆ వ్యాధిని లేకుండా చేయాలా లేక తగ్గించాలా తీవ్రతని ప్రయత్నం చేస్తాడే కానీ డాక్టర్ ఎప్పుడు కూడా భయపెట్టడు రోగిని. అలాగే గురువు ఎప్పుడు కూడా శిష్యుణ్ణి భయపెట్టడు. శిష్యుని భయపెట్టే గురువు కానే కాడు. యథార్థమైన సత్యం ఇది. నేను చెప్పకుండా నేను ఇది కాదు చేసింది. ఏదైతే ఈ 2 రోజులు మీరు చూశారో అదే నా యొక్క సందేశమును, నా యొక్క లక్ష్యము చేయమని గుర్తుంచుకోండి. గజల్ శ్రీనివాస్ చేత కావాలని నేను అమ్మ కోరింది, నేను తీసుకొచ్చి ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. అలాగే డాక్టర్స్ని అందరినీ కూర్చోబెట్టి చక్కగా చేశాం. ప్రత్యేకంగా చేశాను ఈరోజు డాక్టర్కి సన్మానం. నిన్న రాఘవ శర్మ విజయాకి చేశాం. అత్యద్భుతమైన పద్ధతులు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు విశ్వయోగి విశ్వజీ స్వామి అనేటువంటి ఆలోచించండి మీరు. నేను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారని శరీరం భావన చేయలేదు. నిజం చెప్పాలంటే సమాజానికి, మొత్తం ప్రపంచానికి, మానవ జాతికి సేవ చేస్తున్న విశ్వసేవకుడు విశ్వయోగి విశ్వజీ అని మీరంతా గ్రహించాలని కూడా చెబుతూ, ఇది చూస్తున్నటువంటి మీరే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు లైవ్లో చూస్తున్నారు. వాళ్ళకి పగలక్కడ చూస్తున్నారు అంతా కూడా. వాళ్ళందరికీ కూడా చెబుతున్నారు, మనం కలవాలి. ఈ రోజు నుంచి మీరు బీ రెడీ టు టేక్ ద ఆర్డర్ అండ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇందాక సంజయ్ నేను ఈ విధంగా ఒక స్థలం ఎవరో వాళ్ళకి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, తద్వారా వాళ్ళకి సహాయం చేయడం కూడా దాంట్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం దాన్ని కొనటమే కాదు, సంస్థ కొనటమే కాదు, వాళ్ళకు కూడా నువ్వు ఉన్నావు. అప్పుడు మండలి బుద్ధప్రసాద్ కూడా ఉన్నాడు. వాళ్ళకి కూడా మనం వాళ్ళని కష్టానికి బయటపడించాలి, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఎంతగా పెరిగిపోయి పెరిగి 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 వామనుడు కనుక విరాట్ స్వరూపాన్ని ఎట్లా పొందాడో ఆ విధమైనటువంటి స్థితిలో విశ్వనగర్ని చూడబోతున్నారు. విశ్వయోగి విశ్వజీ యొక్క లక్ష్యం ఈ రోజు నుంచి కూడా ఇంకా పెరిగి ఈ విశ్వనగర్ని ఒక ఇంటర్నేషనల్ పీస్ సెంటర్గా, ఇంటర్నేషనల్ హ్యుమానిటీ సెంటర్గా మార్చడమే లక్ష్యము, ధ్యేయమని. సంజయ్, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండి కలవండి, బీరెడీ. మీరే నా యొక్క బలం, శక్తి. మీరు కనుక శక్తివంతంగా అయితే, మీరు కోట్లకు అధిపతులైతే, మీ శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక బలాలను సంపాదించుకొని చక్కటి శక్తివంతమైన వ్యక్తులుగా, శక్తివంతమైన కుటుంబాలుగా మీరు విలసిల్లితే, 5 ఉంటే మీరు 5 సంపాదన చేస్తున్నారంటే ఎంత కోటీరుల కంటే మించిపోయిన వ్యక్తులు మీరు అవుతారు. అలాగా చక్కగా ఒక భర్త భార్య ఉండి ఇద్దరు చక్కగా వ్యాపారం చేస్తూనో, లేక ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తూనో ఉండి వాళ్ళకి 4 మగపిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 పిల్లలకి పెళ్ళైతే 4 కోడళ్ళు వస్తారనుకోండి, ఈ 4 ఆ 4 కూడా సంపాదన చేస్తూ ఉంటే కోటీశ్వరుల కంటే ఎక్కువ అవుతారు, కోట్లు సంపాదిస్తారు. భగవంతుని అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు వచ్చేటువంటిది సీతారామారావు అలాగా ఉంటుంది, శాశ్వతమైంది ఉంటుంది, ఇవాళ ఉండేది పోయేది కాదని చెబుతూ ఈ క్షణం నుంచి మీరంతా సమైక్యంగా రండి, కలవండి, మనం చేద్దాం. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని గురించి భయపడవద్దు. శాంతి వచ్చి తీరుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇదంతా కూడా భారతదేశాన్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైన మంచి అందరినీ కలుపుకుపోయేటువంటి దేశం ఇది అందరూ గుర్తించే విధంగా కావడానికి ఒక విధమైన మార్గం అని కూడా నేను మీకు తెలియజేస్తూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. విజయోస్తు, దిగ్విజయోస్తు. అవధూత చింతన శ్రీ గురుదేవదత్తకి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, समस्त देवतामूर्तियों की, समस्त सिद्धशक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गो माता की, मातृश्री जननी की. మీరు అమెరికా మాతాకి చేయనంటున్నారంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఫోన్లు చేసి. ఏనంటున్నారంటే లేదు, తప్పుగా అమెరికాని ద్వేషించవద్దు, అమెరికాలోని ప్రజలు భారతదేశాన్ని గురించి ఆలోచిస్తున్నారు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కాబట్టి అన్ని దేశాల్లోని కూడా ఉన్న వాళ్ళని కలుపుకుపోవాలి, కానీ విద్వేషం చేయటం కాదు. అందరూ చెప్పండి, అమ్మ అండ, అమ్మ అండ, విశ్వగురు రక్ష, విశ్వగురు రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష.
విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష సర్వ జగద్ రక్ష సర్వ జగద్ రక్ష ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త అమ్మ అండ అమ్మ అండ విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష సర్వ జగద్ రక్ష సర్వ జగద్ రక్ష ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త ఓం శ్రీ సాయిరామ్ అమ్మ అండ అమ్మ అండ విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష సర్వ జగద్ రక్ష సర్వ జగద్ రక్ష ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త awake awake arise arrive and unite and unite for protecting the mother earth for protecting the mother earth. awake Awake arise arrive and unite and unite for protecting the mother earth for protecting the mother earth. awake Awake arise arrive and unite and unite for protecting the mother earth for protecting the mother earth. చివరిగా ఈ ప్రమాణం మీరంతా చేయండి. స్వామి స్వామి ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి మీ యొక్క మాటను మీ యొక్క మాట వేదవాక్కుగా భావించి వేదవాక్కుగా భావించి పాటిస్తూ పాటిస్తూ సమైక్యంగా మేము సమైక్యంగా మేము ముందుకు సాగుతాము. ముందుకు సాగుతాము. మీ యొక్క ధ్యేయాన్ని లక్ష్యాన్ని మీ యొక్క ధ్యేయాన్ని మా ధ్యేయంగా లక్ష్యంగా చేసుకొని మా ధ్యేయంగా లక్ష్యంగా చేసుకొని మీ యొక్క విజయానికి మన విజయానికి మీ యొక్క విజయానికి మన విజయానికి మీ విజయానికి మన యొక్క విజయానికి మీ విజయానికి మన యొక్క విజయానికి విశ్వశాంతి సమైక్యత విశ్వశాంతి సమైక్యత సాధించడంలో కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ప్రమాణం చేస్తున్నాము. విజయోస్తు దిగ్వియోస్తు. మీ అందరికీ ఆశీస్సులు.